సో వీళ్ళకి ఎంపతి చూపించడంలో మనం ఫస్ట్ మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఊబకాయం అనేది జన్యుపరంగా పరిసరాల ప్రభావాల ప్రకారంగా చాలా కాంప్లెక్స్గా వస్తుంది. అది ఒక వైద్యపరమైన సమస్య అని ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. అది వారి తిని పడుకొని అలా రెస్ట్ చేస్తూ పెంచుకునే జబ్బు కాదు అని ఫస్ట్ మనం ఆలోచనకి రావాలి. అది వచ్చిన తర్వాత మనకు కొంచెం ఎంపతి బిల్డ్ చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరిలో కొంచెం ఇబ్బందికరమైన జన్యువులు ఉన్నాయి, ఒకరిలో ఇబ్బందికరమైన జన్యువులు లేవు. సో ఇద్దరు ఒకే రకమైన ఆహారం తిన్నా, ఇద్దరు ఒకే రకంగా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా ఒకరికి ఊబకాయం వస్తుంది, ఒకరికి ఊబకాయం రాదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో మనం ఎలా ఆలోచించాలి అంటే వారిలాంటి జీన్స్ మనకుంటే ఎలా, వారిలాంటి ప్రాబ్లమ్సే మెడికల్ ప్రాబ్లమ్సే మనకుంటే ఎలా, మనకి థైరాయిడ్ వస్తే ఎలా, మన పరిసరాలు కూడా అంత డిఫరెంట్గా ఉంటే మనకు కూడా ఊబకాయం వస్తుంది కదా, మనం ఆ పొజిషన్లో ఉంటే ఎలా అని మనల్ని మనం వాళ్ళ షూస్లో పెట్టుకొని వాళ్ళలాగా ఆలోచించి మనం కొంచెం ఎంపతి డెవలప్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఎంపతి డెవలప్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ వచ్చేసి వాళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను అన్నట్టు మళ్ళీ నేను చెప్తాను, ఎప్పుడైనా బరువు మీద దృష్టి పెట్టకుండా అలవాట్ల మీద, పద్ధతుల మీద, వేరే విషయాల మీద దృష్టి పెట్టడం వలన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం.